జగన్మోహన్ రెడ్డి గారి మిత్ర బృందం సాయంత్రం నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి ఇప్పటిదాకా 4.5 గంటల సేపు రాని జడ్జిమెంట్ మీద అసలు సొంత వ్యాఖ్యానాల్ని విపరీతమైనటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ కోర్టు డాక్యుమెంట్ను జడ్జిమెంట్ను కూడా మీకు కాపీ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు కనీసం దాన్ని చదువుకున్న తర్వాతన్నా వీళ్ళ నోళ్ళు మూతలు పడతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మేము ఆఘమేఘాల మీద ప్రెస్ మీట్ చంద్రబాబు గారు పెట్టి అన్నారు అనేటువంటిది వాస్తవం కాదు. ఇది మీరు జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడో జూలై, రిపోర్ట్లు ఎప్పుడొచ్చినాయి ఆగస్టు. ఈ చర్చ ఎప్పుడు జరిగింది? మా 100 days ఇంటర్నల్ మీటింగ్లో ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉంది. ఒక సుదీర్ఘ ఉపన్యాసం జరుగుతూ ఉన్నప్పుడు 1 గంటన్నర పాటు ఈ రాష్ట్రంలో జరిగిన అనేక అంశాల మీద జరుగుతూ వచ్చినప్పుడు దాంట్లో ఒక 30 seconds 1 minute జరిగినటువంటి తమ దృష్టికి వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి విషయాల్ని ఇంటర్నల్గా షేర్ చేసుకున్నారు. మీ మీడియా సంస్థలు ఉంటాయి. మీ మీడియా సంస్థ దృష్టికి ఒకటి రాగానే ఫస్ట్ ఎవరితో షేర్ చేస్తారు? మీతోనేగా షేర్ చేసేది. దాని మీనింగ్ ఏంటి? దీని లోతుపాతల్లోకి మీరు వెళ్ళండి, మీకు ఎక్కడైనా ఇంకా ఫర్దర్ లింక్స్ ఫర్దర్ క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో అనేటువంటిది నార్మల్గా జరిగే ప్రక్రియనే కదా. సో అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేశారు. కాకపోతే ఆ వార్త సున్నితత్వం ఉంది కాబట్టే ప్రజలు దాన్నంత తీవ్రంగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిజం తప్ప వెంకటేశ్వర స్వామి విషయంలో వేరేది చెప్పడోని నమ్ముతున్నారు కాబట్టే వెంటనే ప్రజాస్పందన తీవ్రంగా వచ్చింది అక్కడ. దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయి నన్ను ఈ సమాజం ఎక్కడ వెలివేస్తుందో అని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కొత్తగా మేమేదో మళ్ళీ హిందుత్వానికి మేమే ఛాంపియన్ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు తిరుమల గురించి మాట్లాడితే ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చినటువంటిది ఆయన, నన్ను ఒక కారణం చేత బతికించాడు, ఆ కారణం కోసమే నేను పనిచేస్తాను అన్నటువంటి నమ్మే వ్యక్తి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో వేరే రకంగా మాట్లాడతాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దాన్ని మనం ఇక్కడ చర్చించుకోవడం కూడా అంత మంచి విషయం కాదని నా నమ్మకం. అవన్నీ ఆ రోజున 100 రోజుల్లో మా ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయాల గురించి మాట్లాడుకుంటూ మేము మాట్లాడిన 30 seconds డైవర్షన్ చేసింది మీరా అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి. మేము మాట్లాడింది 30 seconds, మీడియా దాన్ని 30 seconds 1 minute ప్రజెంట్ చేసింది. ఇమీడియట్గా ఓవర్ రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చేసిన తప్పు కళ్ళ ముందు ఉంది కాబట్టి డిఫెన్స్ మెకానిజంలో నుంచి వెలుగులేకొచ్చారు. ఆయన డిఫెన్స్ మెకానిజంలో నుంచి ఏదో చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేసి ఆయన ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడని ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. మరి మేము ఆ రోజు జరిగినటువంటి 1.5 hour చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ వినండి. అవన్నీ మా విజయాల గురించే కదా మేము మాట్లాడింది. మేము ఎందుకు డైవర్షన్ చేయడానికి 3 నెలలు కావాలా మాకు? జూన్లో ఇన్ఫర్మేషన్ వస్తే ఇవాళ ఆత్మరక్షణలో పడి కొట్టుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఏమీ చెప్పుకోలేక కనీసం ఇక ఉన్న ఈ అస్తిత్వం కూడా పోతే ఇంకెవరు మిగలరు మా వెనకాల. ఇప్పటికే సొంత బంధువులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళే పక్క పార్టీ గూటికి చేరినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనపడుతుంది.